హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ధ్వని పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. సాధారణంగా ధ్వనికి బదులుగా శబ్దం అనే పదాన్ని తరచుగా వాడుతుంటాం. ధ్వనిని ఉత్పత్తి చేసేటప్పుడు వస్తువులు కంపిస్తాయి. వస్తువులను తాకడం వల్ల కంపనాలను గుర్తించగలరు. కంపనం చేస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. తబల పైనుండే పొర మాత్రమే కాక లోపల ఉన్న గాలి కూడా కంపిస్తుంది. విశ్వవిఖ్యాత షెహనాయ్ వాద్యకారుడు బిస్మిల్లా ఖాన్ ఆ వాయిద్యంపై రకరకాల ధ్వనులను పలికించడంలో నిపుణుడు. బిస్మిల్లా ఖాన్ బీహార్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. బిస్మిల్లా ఖాన్ తన బాల్యాన్ని గంగా నది తీరంలోని వారణాసిలో గడిపాడు. బిస్మిల్లా ఖాన్ పినతండ్రి కాశీ విశ్వనాథ దేవాలయంలో ఆస్థాన షెహనాయ్ విద్వాంసునిగా పనిచేసేవారు. చిట్టిబాబు భారతదేశంలో కర్ణాటక సంగీత వాద్యకారుడిగా పేరున్నవాడు. దక్షిణ భారతదేశంలో వీణా వాయిద్యంలో చిట్టిబాబుది అందవేసిన చేయి. కర్ణాటక సంగీతంలో వీణ అంటే చిట్టిబాబు పేరు గుర్తుకు వస్తుంది. అందరూ ఆయనను వీణ చిట్టిబాబుగా పిలిచేవారు. మానవుని శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే ముఖ్యమైన భాగం స్వరపేటిక. స్వరపేటికలో స్వరతంత్రులు అనే 2 కండర నిర్మాణాలు ఉంటాయి. ఇవి స్వరపేటికకు అడ్డంగా ఉంటాయి. వాటి మధ్యనున్న చీలిక ద్వారా గాలిని బయటకు పంపడం ద్వారా ధ్వనులను సృష్టించేందుకు ఉపయోగపడతాయి. శ్వాస పీల్చినప్పుడు స్వరతంత్రులు తెరుచుకొని గాలి ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది. మనం మాట్లాడేటప్పుడు స్వరతంత్రులు మూసుకుపోతాయి. ఊపిరితిత్తుల నుండి వెలువడిన గాలి స్వరతంత్రుల మధ్య బంధించబడటం వల్ల గాలి కంపనాలకు గురవుతుంది. ఫలితంగా ధ్వని ఉత్పత్తి అవుతుంది. స్వరతంత్రుల పొడవు పురుషులలో 20 మిల్లీమీటర్లు ఉంటుంది. స్వరతంత్రుల పొడవు స్త్రీలలో 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది ఇంకా తక్కువ పొడవు ఉంటుంది. వెంట్రిలాక్విస్టులు తమ పెదవులు కదపకుండా చేసే శబ్దాలతో మాట్లాడుతూ ఉంటారు. వీరు పెదవులను ఎక్కువ కదిలించకుండా, ఉచ్చారణలో తేడా లేకుండా కండరాల సహాయంతో గొంతుకతో మాట్లాడటంలో నిపుణులుగా ఉంటారు. ధ్వని అనుకరణ చేసేవారు తమ శబ్దోత్పత్తి మీద తగిన నియంత్రణ కలిగి ఉంటారు. ధ్వని ప్రసారానికి యానకం అవసరం. వాయురేచక యంత్రాన్ని ఉపయోగించి శూన్య ప్రదేశాన్ని ఏర్పరిచి ధ్వని శూన్యం గుండా ప్రసరించదని, ధ్వని ప్రసారానికి యానకం అవసరమని చూపగలం. కర్ణబేరి నిర్మాణం. మన చెవిలో 3 భాగాలుంటాయి. అవి బయట చెవి భాగం, మధ్య చెవి భాగం,
లోపలి చెవి భాగం. పిన్న అని పిలువబడే మన చెవి వెలుపలి భాగం ధ్వని కంపనాలను స్వీకరిస్తుంది. చెవిరంధ్రం గుండా అవి లోపలకు పంపబడతాయి. ధ్వని కంపనాల రూపంలో ప్రసారమవుతుంది. ధ్వని కంపనాలు చెవి లోపల ఉన్న కన్నబేరికి తాకి దానిని కంపింపజేస్తాయి. కన్నబేరిని తాకిన కంపనాలు మధ్య చెవిలోనికి చేరుతాయి. మధ్య చెవిలో తేలికైన 3 చిన్న ఎముకలు ఉంటాయి. అవి మాలియస్, ఇంకస్, స్టీప్స్. మాలియస్ సుత్తి ఆకారంలో, ఇంకస్ అనివిల్ ఆకారంలో, స్టీప్స్ స్టిరప్ ఆకారంలో ఉంటాయి. ధ్వని కంపనాలు మధ్య చెవిలోకి చేరగానే ఎముకలు కంపనాలను పెద్దవిగా చేస్తాయి. ఈ కంపనాలను స్టీప్స్ ఓవల్ విండోకి చేర్చుతాయి. ఓవల్ విండో కర్ణబేరి తలంలో 1/20 వంతు మాత్రమే ఉంటుంది. కావున కంపనాలు 30 నుంచి 60 రెట్లు పరిమాణానికి పెంచబడతాయి. ఓవల్ విండో నుంచి బయలుదేరిన కంపనాలు లోపలి చెవి భాగంలోని కోక్లియాకు పంపబడతాయి. కోక్లియా చిక్కనైన ద్రవాలతో నిండి ఉండి కంపనాలను ప్రసారం చేస్తుంది. ఇక్కడ గ్రహించిన కంపనాలు సన్నని వెంట్రుకల వంటి నాడులు గ్రహించి దానికి అనుగుణంగా కదలడం, తద్వారా విద్యుత్ తరంగాలుగా మారి మెదడుకు అందిస్తాయి. అప్పుడు మనం శబ్దాన్ని వింటాం. తల మీద మీరు వేళ్లతో కొట్టుకున్నప్పుడు పుర్రె నుంచి శబ్దాలు నేరుగా మెదడుకు చేరుతాయి. తలంపై నిశ్చల స్థితిలో ఉన్న స్కేలు స్థానాన్ని విరామ స్థానం లేదా మధ్యమ స్థానం అంటాము. ఒక వస్తువు విరామ స్థానం నుంచి ముందుకు, వెనుకకు లేదా పైకి, కిందికి కదలడాన్ని కంపనం అంటాము. వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాము. ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణం డెసిబుల్. డెసిబుల్ను డీబీగా సూచిస్తాం. డెసిబుల్ అనే పదం ధ్వనుల గురించి పరిశోధించిన అలెగ్జాండర్ గ్రహం బెల్ను గుర్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని 0 డెసిబుల్. 0 డెసిబుల్కు 10 రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రత 10 డెసిబుల్స్. శూన్య స్థాయికి 100 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 20 డెసిబుల్స్. శూన్య స్థాయికి 1000 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 30 డెసిబుల్స్. నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 డెసిబుల్స్. గుసగుస 15 డెసిబుల్స్. సాధారణ సంభాషణ 60 డెసిబుల్స్. లాన్ యంత్ర శబ్దం 90 డెసిబుల్స్. కారు హారన్ 110 డెసిబుల్స్. జెట్ ఇంజన్ శబ్దం 120 డెసిబుల్స్. తుపాకీ లేదా
టపాకాయ పేలుడు శబ్దం 140 డెసిబుల్స్. ధ్వని యొక్క కీచుదనాన్ని పిచ్ అంటారు. వస్తువు ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. ధ్వని కీచుదనం పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. పొట్టి బ్లేడ్ ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క పిచ్ ఎక్కువ. పొడవు బ్లేడ్ ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క పిచ్ తక్కువ. పక్షి ఎక్కువ పిచ్ గల శబ్దం చేస్తుంది. సింహం తక్కువ పిచ్ గల శబ్దం చేస్తుంది. ధ్వనుల యొక్క పిచ్ ఆరోహణ క్రమంలో సింహం లెస్ దెన్, పురుషుడు లెస్ దెన్, మహిళ లెస్ దెన్, పిల్లవాడు లెస్ దెన్, శిశువు లెస్ దెన్, కీటకం. మనం ధ్వనులను ఉత్పత్తి చేయడంలో స్వరతంత్రులు, పెదవులు, దంతాలు, నాలుక, ముక్కు, గొంతు అవయవాలు ఉపయోగపడతాయి. మనం పలికే పదం వివిధ పౌనఃపున్యాలు, వివిధ కంపన పరిమితులు గల ధ్వనుల కలయిక ద్వారా ఏర్పడుతుంది. వివిధ పౌనఃపున్యాలు గల అక్షరాల కలయిక వల్ల ఏర్పడ్డ ఒక పదం మిశ్రమ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో వినసొంపుగా ఉండే ధ్వనుల కలయికను మనం సంగీతం అంటాం. సంగీతం ఒక క్రమ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ధ్వనుల సమ్మేళనం కాబట్టి వినసొంపుగా ఉంటుంది. వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటాము. కఠోర ధ్వనులు క్రమరహితంగా కలపబడిన వివిధ ధ్వనుల వల్ల ఏర్పడతాయి. సాధారణంగా మానవుడు వినగలిగే ధ్వనులను శ్రవ్య ధ్వనులు అంటాము. శ్రవ్య ధ్వనుల పౌనఃపున్యం సెకనుకు 20 నుండి సెకనుకు 20,000 కంపనాల వరకు ఉంటుంది. దీనినే శ్రవ్య అవధి అంటారు. మనం వినలేని ధ్వనుల పౌనఃపున్యం సెకనుకు 20 కంపనాల కంటే తక్కువ లేదా 20,000 కంపనాల కంటే ఎక్కువగా ఉంటుంది. సాధారణమైన సంభాషణలో ఉత్పత్తైన ధ్వనుల తీవ్రత 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ధ్వని తీవ్రత 80 డెసిబెల్స్ మించితే మనకు భౌతికంగా బాధను కలుగజేస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ కాలం 80 డెసిబెల్స్ను మించిన శబ్దాన్ని వింటుంటే చెవుడు వచ్చే అవకాశం ఉంది. రద్దీ ట్రాఫిక్లోని వాహనాల ధ్వనులు, వాహనాల హారన్ ధ్వనులు, నిర్మాణ స్థలాల్లో ధ్వనులు, పరిశ్రమల్లో ధ్వనులు, గనులలో ధ్వనులు, టపాకాయల పేలుడు ధ్వనులు మొదలైనవి ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ధ్వని కాలుష్యం వలన వినికిడి శక్తిని కోల్పోవడం, నిద్ర ఉండకపోవడం, ఉద్రేకపడడం, రక్తపోటు పెరగడం మొదలైనవి కలుగుతాయి. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి
గొప్ప సంగీత విద్వాంసురాలు. ఘంటసాల వెంకటేశ్వరరావు గొప్ప నేపథ్య గాయకుడు. ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 10,000కు పైగా పాటలను పాడారు. ఈయన 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన చించపట్టణ గోమెటం శ్రీనివాస్ ప్రపంచవ్యాప్తంగా 6,000 ప్రదర్శనలు ఇచ్చారు. 1990లో వీరు 32 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓరుగల్లు నివాసి అయిన నేరెళ్ల వేణుమాధవ్ ధ్వని అనుకరణలో ఆరితేరినవారు. భారత ప్రభుత్వం వీరి ప్రతిభను గుర్తించి 2001వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.